నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి సింగర్ దగ్గర రావడం జరిగింది. చెల్లె అద్భుతమైన పాటలు పాడుతుంది. ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు చెల్లెతో ఒక పాట పాడిపించుకొని చెల్లెతోనే తన ఇంట్రడక్షన్ చెప్పిద్దాం. సో నమస్తే చెల్లె, బాగున్నావమ్మా? చాలా రోజులు అయితే ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకొని, సో ఇంకా డేస్ మనకి సెట్ అయ్యాక ఈరోజు రావడం జరిగింది. సో అమ్మ, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం ముందు ఒక మంచి పాటను స్టార్ట్ చేద్దాము. ఏ పాట పాడదాం? నా ఊరికి సంబంధించి పాడతానా? ఊరికి సంబంధించి. ఓకే. పుట్టిన నా ఊరు మీద, నేను పెరిగిన నా ఊరు మీద, ప్రేమ దగ్గరయ్యో పెరుగల ఊరు. పుట్టిన నా ఊరు మీద, నేను పెరిగిన నా ఊరు మీద, జాలిగల్ల ఊరు రన్నా, మోసమెదిలి అని పల్లెటూరు రన్నా, పాతాయి గోడలు గూన పెంకుటిల్లు, పచ్చని పంటలో ఎన్నా, తీరొక్క పూలవలము ఊరు అన్నా. ననుగన్న ఊరుకు నా పల్లెటూరుకు చేతులెత్తి మొక్కుతా, ఏనాటి బంధము నా ఊరుతో నేను సగభాగమైపోయినా. పుట్టిన నా ఊరు మీద, నేను విరిగిన నా ఊరు మీద, ప్రేమ దగ్గరయ్యో పెరుగల ఊరు. పుట్టిన నా ఊరు మీద, నేను విరిగిన నా ఊరు మీద. పాట పాడాలంటేనే పల్లెటూరు గురించి పాట పట్నం పల్లె వదిలేసి పట్నం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? పట్నం వచ్చి 6 years 6 years అయితే మిస్ అవుతున్నా చాలా పల్లెటూరు. అంటే ఒక్కసారి పల్లెటూరులో పుట్టి పెరిగి పల్లెటూరులో ఉన్నాక పల్లెం దాటి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఊరు గిట్స్ పెట్టిపోతున్నాం ప్రతిసారి బాధ అనిపిస్తా ఉంటది. నిజంగా చాలా మిస్ అవుతాం పల్లెటూరుని. సో అమ్మ ఏం చేస్తా ఉంటారు? అంటే ఇంటి దగ్గర ఎంతమంది మీరు పిల్లలు? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న, అమ్మ వాళ్ళు చికెన్ సెంటర్ ఉంది ఇంట్లోనే. డాడీకి పక్షవాతము. ఏం చేయలేదు డాడీ. నాకు అక్క నేను ఇద్దరము. అక్కకి పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది. నేను ఇంట్లోనే ఉంటా ఖాళీ. బాబు పాప ఉన్నారు నాకు. బాబు పాప ఇంట్లోనే ఉంటున్నా ప్రస్తుతం. ఇక సింగింగ్ కోసం అని పాటలు పాడుతూ ఉంటున్నాను. అయితే అమ్మ, ఇన్స్టాగ్రామ్ లో నీ పేజ్ చూసినప్పుడు జస్ట్ ఒక సింగిల్ వీడియోతో మొత్తం వైరల్ అయిపోయింది, సింగిల్ పాటతోనే. ఏ పాట అమ్మా అది? జర్రయాది ఉంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న గత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు. అమ్మ అయ్యల మీద లేగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మళ్ళద్దు బిడ్డో. అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు. మోగోడు అన్నాక మంచి సెట్ ఉంటది, అల్లకు రమ్మని ఏనాడు గొడగకు, తాగొచ్చినా గాని ఊగొచ్చినా గాని కంచంలో ఉద్దేశి కాముచుండు. కాగి కుక్కోలే వర్లిన బిడ్డో, నువ్వు కసిరించుకోవద్ద బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. చాలా బాగా అమ్మ. అంటే ఇంకా అప్పగింతలప్పుడు అమ్మవాడి పాట ప్రతి ఆడబిడ్డ కోసం ఖచ్చితంగా ఈ పాట పాడుతూనే ఉంటారు. నిజంగా ఈ పాట పాడిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల దీన్ని రిలేట్ చేసుకుంటుంది. ఆడపిల్ల కాకుండా ఇంకా తనకున్న తోబుట్టులు కూడా రిలేట్ చేసుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ పాడిన ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు వస్తూనే ఉంటాయి. చాలా బాగా పాడమ్మా, చాలా చాలా బాగా. అయితే ఈ పాట ఇదివరకు ఎప్పుడు పాడవమ్మా? అంటే ఇంటి దగ్గర అమ్మ ముందు కానీ? లేదు పాడలేదు. నేను కొంచెము ఇన్స్టాగ్రామ్ లో నాకు బాగా అనిపించి పాడుతుంటే ఈ ఆ సాంగ్ తో బాగా ఫేమ్ వచ్చింది. చాలా ఫేమ్ వచ్చింది ఆ పాట, బాగా ఫేమ్ వచ్చింది, మిలియన్స్ లో పోయింది. సో అమ్మ ఎప్పుడు స్టార్ట్ చేసావు పాటలు? నేను ఒక 1.5-2 years అవుతుంది. 1.5-2 years. అంటే స్టార్ట్ చేసినప్పుడు చిన్నప్పటి నుండి ఉన్న పాటలు? చిన్నప్పటి నుంచి వాడుతుంటా, కాకపోతే ఇన్స్టాలో స్టార్ట్ చేసింది మాత్రం 2 years అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా స్టేజ్ల పైన స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ అయితే అట్లా వాడుతూ వచ్చిన. కొంచెం ఆలోచన ఉండే సింగింగ్ పోదాం అన్నట్టుగానే, ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ లేదు, చెప్పేవాళ్ళు లేక అట్లా ఇక కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మా ఆయన సపోర్ట్ వల్ల కొంచెం ఎదుగుతున్నాం. మళ్ళీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 years అవుతుంది. పెళ్ళి 5 years దగ్గర దాకా వచ్చింది. కానీ 1.5-2 years బ్యాక్ స్టార్ట్ చేసావు పాట. అంటే మీ ఆయన సపోర్ట్ తో అంత జరిగింది? మా ఆయన వాళ్ళది ఇంకా 6 years అవుతుంది దగ్గర దగ్గరగా పెళ్ళి. అప్పటి నుండి తన సపోర్ట్ వల్లనే. సో అమ్మ, ఏ ఊరు? అంటే ఇక్కడికి వచ్చి 6 months అంటే 6 years అవుతున్నారు కదా. సో వీడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం కదా, పల్లె బాగుందా లేకపోతే పట్టణం బాగుందా? ఆల్రెడీ పల్లెనే అని చెప్తాము, అదే బాగుంటది. దానంత బాగుండడం అంటే సిటీ ఎక్కడికి పోయినా మనం ఉండలేము. పల్లెనే ఎప్పుడు బాగుంటది.
అక్కడ మనుషులు వేరు, అక్కడ కల్చర్ అంతా వేరు, ఒకరినొకరు పలకరించుకోవడం గానీ అన్ని కూడా ఎట్లున్నావు అని అడుగుడు గానీ బాగుంటది. అందరం కలిసి మెలిసి ఎక్కడైనా చిన్న ఫంక్షన్ అవుతుందన్న, చిన్న కథ చెప్తున్నారని అందరం కలిసి పోతాం, బాగుంటది. అని అది వేరు, ఇక్కడ అంత ఉండదు. అసలు ఒకరినొకరు పలకరించిన వాళ్ళు ఉండరు. సో అక్కడే బాగుంటది. తెలియదు అసలు ఎవరు వాళ్ళు, ఎవరు మరి వాళ్ళు ఉన్నారా లేరా అసలు తెలియదు. ఎప్పుడు డోర్లు వేసుకునే ఉంటాము, అది వేరు ఉంటది. ఎప్పుడైనా పల్లె వాతావరణంగా మనం కష్టపడతారు. పల్లెలో పెట్టి పెరిగినాం కాబట్టి పల్లె విలువ తెలిసిన వాళ్ళకి పట్టణం అంతా నచ్చకపోవచ్చు. ఎందుకంటే పల్లెలో ఉన్నంత ప్రశాంతత, పల్లెలో ఉన్న ఏంటి మంచి మనసులు, కల్మషలేని మనుషులు ఉంటా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చొని రోజులు కలిసిపోతున్నట్టు గంటలు తరపు మాట్లాడుకుంటూ గదులకు కూర్చొని బాగుంటుంది. సో ఇక్కడ ఇంటి పక్కన ఉన్న చెల్లి అన్నట్టు ఎప్పుడు తలుపు వేసుకున్న ఇంటి పక్కన ఉన్న ఎవరో కూడా తెలియకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటా అంటే. సో ఇదంతా సైడ్ పెడితే చెల్లి ఇంకే పాట పాడాలనుకుంటున్నాం. కొంచెం అంటే ఊరు అప్పుడు మించి ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది ఊరు కూడా. సో దాన్ని మనసులో పెట్టుకొని ఆ ఊరికి ఇప్పుడున్న ఊర్లకి అప్పుడున్న పల్లెటూరికి కొంచెం తేడా జరిగి ఉంటుంది ఖచ్చితంగా. పల్లెలను చూసి మారిపోతున్నారు వాళ్ళు కూడా, పట్టణాలను చూసి మారిపోతున్నారు పల్లెలు కూడా. కాబట్టి దాని గురించి ఒక సాంగ్. ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా, ఎనకట మన ఊరు ఎట్లుండేరా, అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఆ కులము ఈ కులము తేడానే లేకుండా వరస పెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడాన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా, ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడలేక ఊరాగమవుతుంటే ఊరుకుంటవేందిరా, ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా, ఎనకాట మన ఊరు ఎట్లుండేరా, అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, వీర బ్రహ్మంగారి జాతర వచ్చిందంటే ఊరు చాలా మందిరా, అప్పుడు ఎంత సందడుండేదిరా, అప్పుడు ఎంత సందడుండేదిరా, ఆ సందడేమో గాని ఏటా జాతర చేసే వాడే లేడురా, ఆ దేవుడికే దిక్కు లేదురా, ఆ దేవుడికే దిక్కు లేదురా, బడికాడ భాగవతం ఆడుతున్నారంటే శాపాలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాలక్షేపం చేసామురా, పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకి వాళ్ళకి మంటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దు కందన, ఆ వైభోగమే మాయరా, ఊరికి వైరాగ్యం పెట్టొచ్చేరా, ఆ ఆనందం పెట్టువాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా, ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా, ఎనకట మన ఊరు ఎట్లుండేరా, అన్నదమ్ములోనే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. చెల్లి ఇప్పుడే పల్లెటూరు గురించి మంచిగా ఉన్నది, పల్లె వాతావరణం పట్టణ వాతావరణం కంపేర్ చేసిన నెక్స్ట్ మినిట్ ఇంకో పాట పాడింది. మళ్ళీ ఆ పాటలో పాతకున్న పల్లె ఎట్లున్నది, ఇప్పుడు మనం ఉంటున్న పల్లె ఎట్లుంటుంది, ఈ పట్టణం చూసి పల్లె మారిపోతుందని చెప్పేసి పాట పాడడం ముందు చెల్లి అన్నది నిజంగా పట్టణం చూసి పల్లె మారిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటనంటే జ్ఞానం పెరిగిన కొద్దీ అజ్ఞానం పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు, చదువు పెరిగిన కొద్దీ అజ్ఞానం పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ పట్టణంలో ఉండే చదువు ఉంటుంది, ఈ చుట్టూ పక్కన ఉంటుంది, పని లేకుండా హడావిడిగా పోతా ఉంటుంది. ఇప్పుడు పల్లెలు కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే తయారవుతున్నాయి. చెల్లెన్నట్టు ఇందాక పాటలో ఉందమ్మా, వాడికి మనకు మాటలు లేవని చెప్పేసి తలుపులు వేసుకొని పక్కింట్లో ఫంక్షన్ ఉన్నా కానీ వానికి మనకు మాటలు లేవు అంటే పాలల్లో అని అంటారు కదా, పాలల్లో వాళ్ళకు కూడా వానికి మనకు మాటలు అని చెప్పేసి తలుపులు పెట్టుకుని ఇచ్చిన ఉంటాం. కరెక్ట్ చెప్పింది. కొన్ని సిచ్యువేషన్ మనం కూడా చూస్తూ ఉంటాం పల్లెటూరులో. ఎందుకంటే నేను కూడా ఒక పల్లెటూరుకు సంబంధించిన ఊర్లోకి వెళ్ళి వచ్చిండే కాబట్టి నేను కూడా చాలా చూసాను. ఇది కూడా నిజంగా చెల్లన్న మాట నిజమే. ఇటువంటి పోయి మంచి మనసుతోని పాత ఉన్న పల్లెటూరులాగానే ఉంటే చాలా బాగుంటది. పల్లె అంటే మనం గుర్తుకొచ్చేది అదే కాబట్టి మన పల్లె ఎప్పుడు మనం మారిపోవద్దు. పట్టణం చూసి మనం ఏంటిది ఇది పులిని చూసి కుక్క నక్క వాతావరణం అట్లుండదు ఎప్పటికీ. సో అమ్మ ఇంకా ఏ పాట పాడమనుకున్నాం? చాలా బాగా పాడ. ఇంకొక పాట నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమి తీరా, నీ ఎంట వచ్చేది ఏమి తీరా, బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే చల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమి తీరా, నీ ఎంట వచ్చేది ఏమి తీరా, బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఏంటమ్మా అన్ని సామాజికంగా సంబంధించిన ఇటువంటి పాటలు పాడుతున్నావు, ఎందుకంటే అంటే ఈ పాటలు ఎక్కువ ఇష్టం నీకు? అంటే కొంచెం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది అన్నట్టు. నార్మల్ గా సినిమా సాంగ్స్ కూడా పాడుతూ ఉంటా, కాకపోతే ఇట్లాంటి వాటి వల్ల కొంచెం జనాలు అట్రాక్ట్ అయిపోతారు.
మళ్ళీ కొంచెం నాకు కూడా కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ. ఊరికి వచ్చిన కదా, పల్లెటూరు వదిలేసి పట్టణంకి వచ్చిన కదా, కొంచెం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటా. సో అక్కడికి కల్చర్ కి సంబంధించి ఎక్కువ వాడుకుంటూ వస్తా. నిజంగా మరి ఇప్పుడు వాళ్ళ పాటలలో ఎంత సంపాదించిన ఏం చేసినా కూడా వందల గంటల కొంచెం 4 జాగాల సంపాదించుకోరా అంటే మించి అంతే. ఉన్నది. చచ్చిపోయిన తర్వాత నిన్ను నీ పాడమైన 4 మనుషులు సంపాదించుకో. నిజంగా చాలా బాగుంది. అంటే ఈ సాంబాజిని అంటే చిన్నప్పటి నుండి కొంచెం బాధలు నాకు అర్థమవుతుంది నీ మాటలు నీ పాటలు లేకపోతే నువ్వు ఎంచుకున్న జ్ఞానం చూస్తుంటే. చిన్నప్పుడు ఎలా జరిగిందన్న అంటే బాల్యం అంతా బాగా జరిగిందా, హ్యాపీగా లేదంటే కొంచెం కష్టాలు? కొంచెం సాడ్ ఉంది, కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. మేబీ చిన్నపిల్లం అంటే హ్యాపీగా ఉంటాం అనుకోండి ఖచ్చితంగా. కానీ ఆ టైంలోకి ఈ టైంలోకి చాలా డిఫరెన్స్ వస్తాయి. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న అంతా ఓకే, కాకపోతే డాడీ కొంచెం డ్రింకింగ్ వల్ల డాడీకి పెరాలసిస్ వచ్చింది. సో అప్పటి నుంచి మా డౌన్ అయిపోయింది ఎక్కువగా. డాడీ మాతో తిరగలేడు. మమ్మల్ని కొంతమంది బైక్ మీద ఎక్కించుకొని డాడీ వాళ్ళు వెనకాల పిల్లలు ఎక్కి మంచి వెళ్తా ఉంటారు. వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుండే మాకు. అంటే డాడీ ఏం చేయలేడు, ఒకే దగ్గర చైర్లో కూర్చుంటాడు అంతే, అంతకు మించి ఏం చేయలేడు. సో చిన్నప్పుడు మిస్ అయినాం, చాలా మిస్ అయినాం. ఇప్పటికి కూడా మిస్ అవుతున్నాము. డాడీ ఉన్నాడు కానీ తనతో మేము అన్ని షేర్ చేసుకోలేకపోతున్నాం. మేము ఏమైనా చెప్పినా కూడా తను తీసుకునేంత సిచ్యువేషన్ లో లేడు కాబట్టి మేము చెప్పలేము. ఒకవేళ ఫీల్ అయిపోతాడు డాడీ కూడా, ఇంకా ఇదైపోతాడు అన్నట్టు మేము చెప్పలేము. ఎక్కువ ఏదైనా బాధ వచ్చినా కూడా అమ్మతో షేర్ చేసుకుంటాం ఎక్కువగా. సో అమ్మ ఇప్పటి వరకు అయితే అమ్మ విలన్ ఇంట్లో. మమ్మీ హీరో, మమ్మీ విలన్. సో డాడీ ఓకే పర్లేదు, కానీ కూర్చున్నా కూడా డాడీ సపోర్ట్ ఉంది ఇప్పటికి కూడా. డాడీ కూడా చిన్నప్పుడు సాంగ్స్ పాడుతుంటే, సో డాడీ నుంచి వచ్చింది నాకు కూడా. నాకు చిన్నప్పటి నుంచి డాడీ పాడు బిడ్డ, నువ్వు ఇట్లా పాడు అట్లా పాడని కొంచెం ఒక 10-12 ఇయర్స్ వచ్చే వరకు కూడా డాడీ చెప్పిండు, ఈ సాంగ్ వాడమ్మా బాగుంటది, ఆ సాంగ్ వాడమ్మా బాగుంటది, నువ్వు స్టేజ్ లో వాడాలమ్మా, ఇలా స్కూల్లో నీకు ఇట్లా ఫంక్షన్ ఉంది కదా దాంతో వాడాలి ఖచ్చితంగా అని చెప్తుండే. సో అప్పుడు వాడేదాన్ని. ఈ డాడీకి అట్లా ఎప్పుడైతే అయిందో డాడీ చెప్పడం మానేసిండు. డాడీ కూడా పాడుతుంటాడు కానీ గొంతు రావట్లేదు బయటకి, గొంతు కూడా చేంజ్ అయిపోయింది, రావట్లేదు. డాడీ కలని నేను నెరవేర్చాలన్న ఆశతోని నేను సాంగ్స్ పాడుకుంటూ ఉన్నా. అంతే అమ్మా. ఇప్పుడు మీ డాడీ కలిసి నువ్వు నెరవేర్చిన ఒక ఎత్తు అయితే మీ హస్బెండ్ నీకు సపోర్ట్ చేస్తుంది. అది హైలైట్. అది నేను అనుకున్న పెళ్ళైన తర్వాత ఇక అయిపోయింది, నా గోల్స్ మొత్తం అయిపోయినట్టే అనుకున్నా. కానీ మా ఆయన ఇంకా సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినట్టే హ్యాపీ. ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా మా ఆయన సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా. నన్ను ఇక్కడ తీసుకొచ్చానంటే మీ ఆయన సపోర్ట్ నీకు ఎంత ఉంటే నువ్వు పాటలు పాడుతున్నావు తెలిసి నేను వచ్చి ఇప్పుడు తీసుకున్నానంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ తీసుకున్నాను. కానీ నిజమే చెల్ల చెప్పినట్టు, అంటే బాల్యం మొత్తం నాన్న లేని లోటు, అంటే నాన్న పక్కన ఉండి బయటికి తీసుకెళ్ళామన్నా కానీ, లేకపోతే ఏదన్నా బీటప్ బయటికి మార్కెట్కి వెళ్ళాం కదా, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు బైక్ మీద ఇప్పుడు అనుకుంటే చెల్లె బైక్ మీద తీసుకెళ్ళాం కానీ అటువంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ నీకు కొంచెం మెచ్యూర్ వచ్చిన తర్వాత ఇది జరగలేదు కావచ్చు, కానీ అంతకుముందు అయితే నాన్న మిమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. బాగున్నది అప్పటి వరకు ఓకే పర్లేదు. కానీ కొంచెం డ్రింకింగ్ వల్ల కొంచెం ఇదైపోయింది. కానీ ఎంతైనా కానీ ఇంటికి పెద్ద పిల్లలు అంటే తండ్రి కాబట్టి ఇక ఫస్ట్ కొంచెం ఆయన మనం మంచాల పడిపోయినానంటే వీళ్ళు మొత్తం మంచాల పడిపోయారు. కానీ మీ అమ్మకి హైతో చెప్తానమ్మా, అమ్మ ఒక వారియర్ లాగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చేసింది. ఇప్పటికి కూడా మీ అమ్మ మీ నాన్న మీ అమ్మని చూసుకుంటా ఉంటారు. మమ్మీ చూసుకుంటది. మమ్మల్ని కూడా మాకు ఏదైనా బాధ వచ్చిందంటే కూడా మమ్మీ పోయాల్సిందే. ఇందాక ఒక మాట మమ్మీ వారియర్, మమ్మీ హీరో, మమ్మీ విలన్. సో అమ్మ అంటే ఇప్పుడు మీ అమ్మ ఇంత కష్టపడి మిమ్మల్ని ఇట్లా పెంచి పెద్ద చేసింది, ఒక ఇంటికి ఇచ్చింది. ఇప్పుడు మీ పాటల రూపంలో అమ్మకి ఏదైనా కృతజ్ఞత ఒక పాట కానీ, లేదా అమ్మకు గుర్తు చేసుకునే ఒక పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్య నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసీలునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మాలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుణ. పొద్దున లేసి నీ నామములు కలిసి నిన్ను పూజించిన నిన్ను తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. చాలా బాగా అమ్మ, చాలా బాగా. అంటే ఇంకా అమ్మని గుర్తు చేసుకుంటే మన చిన్నప్పటి నుండి మనకి అమ్మ ఎట్టి సైకిల్ చేసి పెంచి పోషిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా తల్లి వైపు నీకు
సో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంకా అమ్మ ఎంత కష్టపడుతుంది నీకు అర్థమే అన్ని ఉంటుంది. తెలుసు బాధ్యతలు ఎట్లుంటాయి, చిన్న పిల్లలతో ఎట్లా ఉమ్. చూసుకోవాలి, వాళ్ళు ఎట్లా పెద్ద ఎదుగుతారు. అంటే చిన్నప్పుడు మనం అనుకుంటాము ఆడపిల్లలు ఎవరు కూడా ఏముందిలే అందరు చదువుతున్నారు అందరిలానే మా మమ్మీ కూడా అనుకుంటాం కానీ అది కాదండి. ఖచ్చితంగా ఒక తల్లి పేగు ఎట్లుంటది అని అంటే వర్ణించలేనిది ఉంటది. ఖచ్చితంగా ఆ బాధ నొప్పులు తీసుకొని పిల్లల్ని గాని వాళ్ళని పెద్ద చేసేంత వరకు, వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చేంత వరకు కంటి మీద కొడుకు లేకుండా పోషిస్తా ఉంటది. ఖచ్చితంగా చూసుకుంటది తల్లి. సో తల్లిని ఎప్పుడు మర్చిపోకండి ఎవ్వరు కూడా. ఖచ్చితంగా తల్లికి సేవలు చేయాల్సిన బాధ్యత మనం ఆడపిల్లలమైనా మగపిల్లలమైనా మన మీద ఉన్నది. ఖచ్చితంగా ఎప్పటికీ కూడా తల్లిదండ్రిని అస్సలు మర్చిపోవద్దు. బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుభవించావు, నీ గుండెలో బాధ నాకు అర్థమవుతుంది, నీ గొంతులో నీ మాటలని తగబడుతుంది నాకు అర్థమైపోతుంది, నువ్వు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావు అనేది. అంటే ఇటువంటి ఈ పాట ఎత్తుకొని చెల్లిందాక కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది అన్న. అందుకని ఈ పాటలు కొంచెం దగ్గరికి అత్తుకొని ఉంటుంది, అట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటూనే ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఎత్తుకొని చెల్లె పాటలు పాడి ఏదో పాట పాడినామా అంటే పాడినామా అన్నట్టు ఉండకుండా నా పాట వల్ల ఒక నలుగురు కనీసం ఒక్కరు మాడినా కానీ నాకు నలుగురు ఆ పాట ఇంటే ఒక్కరు పాడడానికి మంచిది అన్నట్టు చెల్లె ఆలోచన ఉంది. నిజంగా దానికి నీకు యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. సో అమ్మ అంటే ఇప్పుడు పాటలు పాడుతున్నావు కదా, ఇప్పుడు 2 years నుండి పాడుతున్నావు. అంటే అంతకుముందు మానేసావు పెళ్లికి ముందు, అంటే సిచ్యువేషన్ బాగా ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు, సో ఇప్పుడు స్టార్ట్ చేసావు. అమ్మ ఏమంటుందమ్మా ఇప్పుడు? అంటే అమ్మ చాలా హ్యాపీగా ఉంది చాలా ఇప్పుడు ప్రజెంట్. అంటే మమ్మీ కూడా నాకు అలా నెరవేరాలి అన్నట్టే ఉండేది రోజులు. కాకపోతే ఇంకా మమ్మీ కూడా చదువుకోలేదు మమ్మీ. సో మమ్మీ కూడా నన్ను ఎవరికి పరిచయం చేయడం కానీ భయపడుతుండే, కొంచెం ఇండస్ట్రీ అంటే కూడా భయపడుతుంటాయి కదా. సో అట్లుండే. ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి అయింది, ఏదైనా అయినా కూడా తనకు హస్బెండ్ ఉన్నాడు. ఇన్ని రోజులు నాన్న అంటే నాన్న చూసుకోవడానికి లేదు, అన్న తమ్ముడు లేదు, ఇద్దరం అక్క ఇద్దరం ఆడపిల్లలమే. సో చూసుకోవడానికి ఏమన్నా అయినా చూసుకోవడానికి లేదు కాబట్టి వెనక ముందు ఆడుతుండే, కొంచెం భయపడుతుండే అన్నిటికీ కూడా. సో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నంత వరకు అయితే ఓకే పర్లేదు. అయితే ఆమెకి ఏదన్నా ఉన్నా కూడా హస్బెండ్ చూసుకుంటాడు. నా వరకు నేను తీసుకొచ్చిన ఇంత దాకా ఇప్పటి నుంచి తన హస్బెండ్ చూసుకోనే బాధ్యత ఉంది కాబట్టి ఏదన్నా జరిగినా కూడా తను చూసుకునే అంటున్నది కాబట్టి ఓకే ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీ. సో ఇంకా నాకు కొంచెం సింగింగ్ కూడా అవకాశాలు వచ్చినాయి, పాడుతున్నా. సో హ్యాపీ, చాలా హ్యాపీ. మమ్మీ నేను ఇక్కడ దాకా వచ్చినంటే హ్యాపీ. ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మమ్మీ. ఖచ్చితంగా ముందుకు వెళ్తానే మమ్మీకి చెప్పుకుంటా నేను. సో వెళ్ళాలి. ముందరంటే కొంచెం భయం ఉంటుంది కదా, అమ్మ ఒకటి అన్ని చూసుకోవాలి కాబట్టి, అమ్మ ఒకటి కంగారు వెళ్ళలేదు, నాన్న కొంచెం ఇంట్లో ఉంటుంది కాబట్టి అసలు భయపడుతుంది. సో ఇప్పుడైతే హ్యాపీ, ఇప్పుడు చాలా హ్యాపీ. కొన్ని సాంగ్స్ పాడుతున్నా కాబట్టి నేను ఒక స్టూడియోలో కనిపించడం మమ్మీకి హ్యాపీ అంటే హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మమ్మీ కూడా. సో అమ్మ అంటే స్టూడియోలో ఇదివరకు సాంగ్స్ ఏమైనా పాడవా? పాడవా అయితే ఎన్ని పాటలు పాడవు? 2 సాంగ్స్ పాడాను. 2 సాంగ్స్ పాడవు. ఏదైనా నీకు నచ్చిన సాంగ్ ఒకటి పాడవా? అంటే రిలీజ్ అయిపోయింది ఆ సాంగ్? అంటే ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఇంకొక సాంగ్ ప్రోమో వచ్చింది. రిలీజ్ అయిన సాంగ్ అంటే ఎందుకంటే మనం రిలీజ్ కాకముందు ఇంకొక ఛానల్ లో పాట పాడడం కరెక్ట్ కాదు, అది కూడా మంచి పద్ధతి కాదు. సో నీకు కూడా తెలిసి ఎట్లైనా వాళ్ళ రైట్స్ ఉంటే ఎంతో కష్టపడి తీస్తా ఉంటాం, ఎంతో కష్టపడి లిరిక్స్ రాస్తా ఉంటాం, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తా ఉంటాం కాబట్టి రిలీజ్ అయిన పాట ఏదైనా నా సిన్ని సిన్నారి చిత్రమ్మ సల్లగా ఉండవే మాయమ్మ, నా పేరు బంధానివే నువ్వు నా పంచ ప్రాణానివే, నా బుజ్జి బంగారు చిత్రమ్మ బంగారు కొండవు నువ్వమ్మ, మా ఇంటి దీపానివే మా ఆశల రూపానివే, నవ్వులోన ఎన్నల్లే కురిపించావే, ముద్దు ముద్దు మాటలెన్నో ఉలికించావే, చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేసినవే, అదృష్టంలా మాకు ఆడబిడ్డగా పుట్టినవే, నా సిన్ని సిన్నారి చిత్రమ్మ సల్లగా ఉండవే మాయమ్మ, నా పేరు బంధానివే నువ్వు నా పంచ ప్రాణానివే, సున్ని పిండితోని సున్నితంగా నీకి లాలలు మోసిననే, కొత్త బట్టలు వేసిననే, కాళ్ళగజ్జలేసి నల్ల పూసగట్టి ముస్తాబు చేసిననే, దిష్టి సుక్కలు పెట్టిననే, ముగ్గునే మోసి నీకు పాలను పట్టానే, తల్లి జోలని పారి నీకు నిద్ర పుచ్చానే, ముగ్గునే మోసి నీకు పాలను పట్టానే, తల్లి జోలనే పాడి నిన్ను నిద్ర పుచ్చానే, నా సిన్ని సిన్నారి చిత్రమ్మ సల్లగా ఉండవే మాయమ్మ, నా పేగు బంధానివే నువ్వు నా పంచ ప్రాణానివే. బాగుందమ్మా. ఈ పాట ఉన్నప్పుడు ఏమన్నదమ్మా?
అంటే అమ్మ గానీ మీ హస్బెండ్ గానీ పాడినప్పుడు బాగా సంతోషించారు వాళ్ళు కూడా. ఇంకా ఎక్కువ అంటే మా పాప కోసం పాడినట్టు తను ఎక్కువ మమ్మీ మంచిగా ఉంది మమ్మీ సాంగ్ అని. ఇప్పుడు నేను ఎప్పుడైనా పాడుతూ ఉంటే కూడా వంట చేసుకుంటూ కానీ ఏదైనా చేసుకుంటూ పాడుతూ ఉంటే తను కూడా నాతో కంటిన్యూ చేస్తా ఉంటుంది. మమ్మీ బాగుంది మమ్మీ సాంగ్ వచ్చింది అంటే యూట్యూబ్ లో చూసుకుంటూ కూడా. అంటే పాపకి ఎన్ని సంవత్సరాలు? 5 years. అంటే పాప స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తుంది. బాబు కూడా ఇక నేను బాండ సాంగ్ రాగానే మమ్మీ సాంగ్ వచ్చింది అని అందరికి చూపిస్తా ఉంటాడు పక్కన ఎవరన్నా ఉంటే. సో హ్యాపీ ఇప్పుడైతే మంచిగా కుటుంబం ఫ్యామిలీ అందరూ హ్యాపీ. ఎన్ని బాగున్నా కానీ ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా ఉంటాం. ఈ సక్సెస్ చూసి ఇంతమంది హ్యాపీ పడుతున్నాం. చాలా 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 గొప్పగా అనిపిస్తుంది. మనకి నిజంగా ఈరోజు మంచిగా అనిపిస్తుంది మీతో మాట్లాడడం బాగుంటుంది. సో అమ్మ ఇంకా ఏ పాట ఆడదాం అనుకుంటున్నాను? అయితే నీకు ఒక పాట ఆడదాం అని చెప్పేసి అనుకుంటామా. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నావు అంటే నీ కష్టం, నీ పాట, నీ గొంతు, నీ టాలెంట్ ఎంత ఉన్నా కూడా మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది కదా. అంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాము, మీ హస్బెండ్ సపోర్ట్ వల్లనే నువ్వు ఈ స్టేజ్ వచ్చావని చెప్పి అందరు కూడా మీ హస్బెండ్ చూసి నిజంగా ఇన్స్పైర్ అవుతా ఉంటారు. సో అమ్మ మీ హస్బెండ్ గురించి అంటే మీ హస్బెండ్ గుర్తు చేసుకుని కానీ లేకపోతే మీ హస్బెండ్ గురించి ఒక పాట అంటే డెడికేట్ చేయాలి మీ హస్బెండ్. కోరుకున్నారు రయ్యా నిన్ను కొండంత బలగం విడిసి, కొలుసుకున్నారు రయ్యా నిన్ను నన్నే నేను మరిసి, చేరుకున్నారు రయ్యా చేతిల చెయ్యేసి ఒట్టే పెడితే, తేరుకుంటాలేను రయ్యో నీ తెగదింపు మాటలు తెలిసి, ఎన్ని తెలిసినా అన్ని మరిసినా నీ తోడు నేనే కోరుకున్నా, ఎంత అరిసినా అంత మురిసినా నా ఊడే కాదని నవ్వి మోసుకున్నా, ఇడిసేపోతున్నవా నన్ను విడనాడిపోతున్నవా, మరిసేపోతున్నవా మాటను మన్నుల కలిపినవా, తెలిపేపోతున్నవా ప్రేమను తెంపిపోతున్నవా, తడిసేపోతున్నరా దుఃఖంలకు మిలిపోతున్నరా. అంటే ఈ హస్బెండ్ కి ఈ పాట వినిపించవా? అంటే పాట కూర్చోబెట్టి లేదు. హస్బెండ్ పేరు ఏంటమ్మా? సునీల్ గారు చెల్లె మీకోసం ఒక మంచి పాట డెడికేట్ చేసిందండి. చాలా చాలా బాగుంది. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పాట పాడించుకోండి. చాలా బాగుందమ్మా. ఎక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఊరు? అంటే ఇప్పుడు మీది ఇప్పుడు నీదే ఊరు అనుకో. ఇంకా ఏ ఊరమ్మా? అంటే హస్బెండ్ వాళ్ళది ఊరు, మనది మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అమ్మ మన పోయాడు కదా అమ్మ వాళ్ళది. నాది వచ్చేసి ఫస్ట్ నేను పుట్టినూరు డాడీ వాళ్ళది గౌరవెల్లి, కృష్ణాబాద్ దగ్గర గౌరవెల్లి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడుగుతాము, అమ్మమ్మ ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడుగుతారు. సో వింజపల్లి అమ్మ వాళ్ళది కొహేడ దగ్గర వింజపల్లి. సో మా అత్తగారు వచ్చేసి కొత్తకొండ హుస్నాబాద్ పక్కన, అది కూడా కొత్తకొండ. సో నేను ఉండేది మాత్రం మేడ్చల్లో ఉంటా, హైదరాబాద్ మేడ్చల్లో ఉంటున్నా. జాబ్ వల్ల ఇక మా ఆయనకి జాబ్ వల్ల హైదరాబాద్ ఉండాల్సి వస్తుంది. సో అంటే మిస్ అవుతున్నావు, చాలా మిస్ అవుతున్నా. ఇంకొక ఏమైనా పాట పాడదాము పల్లెటూరు గురించి? మిస్ అవుతున్నావు కదా పల్లె అంటే పల్లె గురించి వాడదామన్నా, కానీ ఎక్కువ మనము పల్లె అనగానే గుర్తొచ్చేది పంట పొలాలు, రైతులు. సో వాళ్ళ గురించి తీసుకుందాం ఒకటి. బురద నుండి బువ్వను తీస్తే కమ్మా ఉందని తిన్నవు, బురద బట్టల రైతుల చూసి దూరంగుండని అన్నావు, బురద నుండి బువ్వను తీస్తే కమ్మా ఉందని తిన్నరు, బురద బట్టల రైతుల చూసి దూరంగుండని అన్నారు, చెమటా సుక్కల సత్తువతోనే పుడమి పురుడు మోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకున్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. ఎక్కడికైనా కూడా అమ్మా ఇప్పటివరకు నేను కొన్ని ఒక 5-6 ఇంటర్వ్యూస్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుండి. సో ఎక్కడికైనా కూడా ఖచ్చితంగా రైతు పాట అయితే ఖచ్చితంగా వాడతారు. ఎవరు చెప్పినా కూడా పల్లె అంటే ఖచ్చితంగా మనం గుర్తుకొచ్చిన ఉంటాం కదా, పల్లె అని గుర్తుకొచ్చేది రైతే అని చెప్పేసి, పంట పొలాలు రైతులు అని చెప్పి. రైతు కష్టపడితేనే 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి. ఎక్కడున్నా కూడా రైతే రాదని చెప్పేసి అంటున్నారు కదా. సో రైతు రాజైనప్పుడే ఈ దేశం కానీ ప్రపంచం కానీ విషయం బాగుంటుంది. చాలా బాగుందమ్మా, రైతు కష్టం గురించి చెప్పావు. సో ఇంటి దగ్గర వ్యవసాయం కూడా ఉందమ్మా, పొలం చూపిస్తా ఉంటారు కదా. సో ఇంకా ఏ పాట పాడాలనుకుంటున్నావు నెక్స్ట్? ఈ రోజులలో కొంత పిల్లలు కూడా చేంజ్ అయిపోతున్నారు కాలేజ్ సంబంధించి. సో వయసుకు వచ్చిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ కోసం నేను ఒక సాంగ్ డెడికేట్ చేస్తా. కాలేజీకని చెప్పి బయలుల్లే కుర్రాడు బస్ స్టాప్ లో పోసు చూడు,
సెల్లు సేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలెంట పడతాడు. మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు సెల్లుల మెసేజులే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువుని గంగాలో కలుపుతున్నాడు. విన్ని నమ్మి చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని కుంగాలు తొక్కుతున్నాడు. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం వాడితేను మన బతుకు హరిచంద్ర కాటిసేను. ఆలకించండి రారింగుతోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. బైకు మీదెళతాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలోన సెల్ ఫోను కాలొస్తే మెల్లిగా సెల్లు పెడతాడు. సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు, పక్కన బైకాపి మాట్లాడుకోడు. ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. చెల్లె ఇటువంటి విప్లు అంటే ఈ కొంచెం ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి అమ్మ నీ పాటలన్నీ. ఈ నార్మల్ గా ఏమన్నా పాట సెల్ ఫోన్ పాట చిన్నప్పుడు ఉండేది. నా సెల్ ఫోన్ నాయన కొని నేను ఆఫీస్ పోను బడి పోను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ పాటలు విన్నాం కానీ ఇప్పుడు సెల్ ఫోన్ గురించి ఆలోచించి యూత్ కి డెడికేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు బైక్ వెళ్తున్నప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు కానీ ఒక చెవు కింద ఫోన్ పెట్టి ఇట్లా పెట్టుకుని నడుపుకుంటా పోతాం. ముందు ఏమొస్తుందో అర్థం కాదు, ఈ చెవుడు ఇచ్చైతే ఏమొస్తుందో తెలియదు. నిజంగా చాలా బాగుంది. చెల్లె పాట విని కనీసం ఎవరన్నా ఒక్కరిద్దరన్నా కనీసం ఎవరన్నా ఫోన్ వచ్చినప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వస్తే ఈ చెల్లె పాట గుర్తు పెట్టుకోండి. ఇంత మనకి ఎందుకన్నా ఒక 2 నిమిషాలు పక్కన బండి ఆపి ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితేనేమో ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన ఆపేసి ఏమైందని చెప్పేసి కనుక్కొని మళ్ళీ ఆ ఎమర్జెన్సీ క్లియర్ చేసుకోవాలి. లేదనంటేనేమో బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తే వెళ్ళాం అనుకున్నాం అక్కడ గమ్యం రీచ్ అయిన తర్వాత ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడితే బాగుంటుంది. చిన్న ఫోన్ ఒక 2 నిమిషాలు బండి ఆపినంత మాత్రం లేకపోతే కార్ ఆపినంత మాత్రమే పోయేది ఏం లేదు. ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడి, ఎమర్జెన్సీ అయితే మనం ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఆ పని అయిపోయేలా చేయొచ్చు. లేదనంటే మనం ఫోన్లో ఇందాక పాటలో వాడుతున్నట్టు సొల్లు పెట్టుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే ఆ డ్రైవింగ్ కోసం నీ నిర్లక్ష్యం వల్ల ఇంకొక ప్రాణం పోతుంది కావచ్చు, నీ ప్రాణం పోతుంది, నీ ఇంట్లో మొత్తం రోడ్డు మీద పడతారు. అదొకటి ఆలోచించుకోవాలి. చాలా బాగా పాడుతుంది. సో ఇటువంటి సాంగ్స్ పడుతున్నాయి. నేను సినిమా సాంగ్స్ ఏమైనా పాడుతాము అంటే ఏమైనా ప్రాక్టీస్ చేసావా? ఇటువంటి సాంగ్స్ పాడుతుందో ఒకసారి పాట పడతాం అంటే ఎందుకంటే ఈ జోనర్ పాడుతూ ఉంటే చెల్లెకి ఈ జోనర్ మాత్రమే వస్తుందేమో అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఛాన్సెస్ అవకాశాలు వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి నువ్వు ఇంకా ఈ జోనర్ కూడా పాడగలుగుతావు అని చెప్పేసి జస్ట్ ఒక పాట చిరుగాలిలా నలువైపులా మీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే నీ వెంటే ఉంటాలే. నేడో రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే. ఏనాడో రాసుందేలే కనుకే నీ తోడయ్యాలే. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. చిరునవ్వుల కిరణాలాంటి నీ ప్రేమను చవి చూసాలే. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. చాలా బాగుందమ్మా. అంటే చెల్లెకి చాలా కోల్డ్ అయింది. నేను ఇబ్బంది పెట్టడం వల్ల సరే అని ఈరోజు ఇంటర్వ్యూ పెట్టుకున్నాను అని చెప్పేసి అన్నది. సో గొంతు లాస్ట్ లో కొంచెం గొంతు మిస్ అయ్యాను. నిజంగా అమ్మా చాలా బాగా పాడడం. ఇంత ఇబ్బందులు కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాం గొంతుని. సూపర్ అమ్మా, చాలా బాగా పాడడం. సో అమ్మ ఇంకేదైనా పాట పాడదాం అనుకున్నాం. ఇంకొక 2 పాటలు పడేసి ఇంకా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు. సో ఇంకేదైనా పాట అన్నదమ్ములకి సంబంధించి వాడుకున్నాం. సో చాలా మంది ఒక కడుపులో పుట్టినా కూడా పెద్దగా అయిన తర్వాత ఏదో పగలు పట్టింపులు, ఇళ్ళ జాగలు, గొడవలు ఇదంతా తీసుకొచ్చి దూరం అయిపోతున్నారు. సో వాళ్ళ కోసం నేను అన్నదమ్ములు ఎవరైనా సరే అందరూ కూర్చొని ఇట్లాంటి జాగలు, ఆస్తులు మొత్తం ఏదో ఒక రోజు పనికి వస్తాయి కావచ్చు, కాకపోతే ప్రజెంట్ ఉన్న ప్రేమలు మాత్రం ఎప్పటికీ దొరకవు. సో అన్నదమ్ములు మాత్రం ఎప్పటికీ కలిసి ఉండాలని, సో అన్నదమ్ములు ఎవరైనా సరే ఇట్లాంటి సాంగ్ డెడికేట్ చేస్తా వాళ్ళకి. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా. ఇప్పుడు నువ్వు వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. చిన్నప్పుడు నీదే నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తరు మరి
ఏది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధమైనా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు వాడా నేను ఈడా మనకెందుకు అంటూ కూడా తమ్ముడా. ఒకటే కడుపులో పుట్టి ఆస్తి పంచాయతీల కోసం అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి ప్రతిదాన్ని కూడా ఇల్లు కూడా కలిసి ఉండాలంటే ఉమ్మడి కుటుంబాలు దొరకట్లేదు ఇప్పుడు. ఉమ్మడి కుటుంబం లేదు ఏం లేదు మధ్యలో గొడవ పెట్టుకునుడు నువ్వు అటు నేనిటు అని ఎంత పంచాయతీల కంటే కూడా కలిసి మెలిసి ఉంటే ఎంత బాగుంటది అంటే ఆ ప్రేమలు వేరండి. సో ఎవ్వరు కూడా విడిపోవద్దు. బయటకు వెళ్తే అన్న అంటే తమ్ముడు అంటాము అక్క అంటే చెల్లి అంటాము అది వేరు విషయం కానీ ఒక కడుపులో పుట్టడం అనేది సహజం కాదు. సో అందరూ కూడా ఒక కడుపులో పుట్టిన వాళ్ళు ఒక్కరి ప్రేమ ఒక్కరు పంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమను అర్థం చేసుకోండి. అన్నదమ్ములు ఎప్పటికీ కలిసి ఉండండి. హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అమ్మా అంటే మీ హస్బెండ్ ముగ్గురు అంటే అక్క ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు. సో సునీల్ గారు కదా, సునీల్ గారు మీకు ఏ ప్రాబ్లం లేదండి. చెల్లె వాళ్ళని అయితే మీ ఇంట్లో ఇబ్బందులు రాదు. అంటే అంటా ఉంటారు కదా పిల్లం వచ్చిన తర్వాత పిల్ల మాట వింటారా మీరు కుంపటి పెట్టుకుంటారు అని చెప్పేసి అంటా ఉంటారు మీరు చాలా. సో మీకు ఆ ప్రాబ్లం లేదు. మీ అత్తవారింట్లో ఇలా చూస్తారా? మీ అత్తవారింట్లో అత్తవారు అంటే అత్తవారు అనక్కర్లేదు నా కన్న వాళ్ళు అనొచ్చు నేను. సో వాళ్ళైతే ప్రజెంట్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే నన్ను కూతురులానే చూసుకున్నారు. వాళ్ళు తల్లిదండ్రులానే నన్ను చూసుకుంటున్నారు. దూరం ఉండొచ్చు కాకపోతే మంత్లీ ఒకసారైనా వెళ్తూ ఉంటా ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను. నాకు కూడా అక్కడికి వెళ్తే హ్యాపీ వేరు. అసలు ఇక్కడ ఉండదంటే అత్తమ్మ దగ్గర ఉంటే అసలు ఎవ్వరు కూడా అత్తమ్మ దగ్గర ఉండాలనుకోరు. కాకపోతే నాకు అక్కడ ఉండడం ఇష్టం. కాకపోతే జాబ్ పర్పస్ వల్ల ఇక్కడికి రావాల్సి వస్తుంది కానీ పట్టణంలో ఉండాల్సి వచ్చింది. కానీ నాకు అక్కడ ఉన్నా కూడా తల్లితో ఉన్నంత హ్యాపీగానే ఉంటా నేను. మా అమ్మ నాన్నలాగే చూసుకుంటారు వాళ్ళు కూడా. నేను కూడా వాళ్ళని అట్లనే ట్రీట్ చేస్తా, అమ్మ నాన్నలాగే ట్రీట్ చేస్తా. సో అత్త మామ లాగా చూడను, వాళ్ళని ఏం కష్టపెట్టాను, బాగానే చూసుకుంటా నేను కూడా. నువ్వు ఇందాక పాట పాడడానికి ముందు కూడా రెండు మాటలు చెప్పావు. ఎందుకన్నా ఒక్క కడుపులో పుట్టిన తర్వాత నేను కూడా చిన్న పూజ పంచాయతీ కోసం ఇల్లు ఆస్తుల కోసం అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటా ఉంటాను. ఇటువంటి ప్రేమలు మాత్రమే ఉంటే ఆస్తులు ఇప్పటికీ శాశ్వతం కాదు. ఇప్పుడు పనికి వస్తే తప్ప ప్రేమ మనం ఎక్కువ. సో నిజంగా చాలా బాగుందమ్మా, చాలా మంచి మాటలు చెప్పావు. ఇందాక నువ్వు ఒక మాట కూడా అన్నావమ్మా, ఏంటంటే అత్తమామ మాత్రం కాదు నాకు కన్న వాళ్ళు అన్నట్టు. అంత పెద్ద మాట అన్నదంటే మీరు ఎంత బాగా చూస్తున్నారో చెల్లిని అర్థమవుతుందమ్మా. మీలాంటి వాళ్ళు నెక్స్ట్ ఇంకొంతమందికి ఆదర్శంగా ఉంటున్నారు. నిజంగా చాలా చాలా బాగా పడ్డా, చాలా మంచిగా చెప్పావు. బాగా అనిపిస్తాం ఇద్దరు మీరు మాట్లాడారు. సో అమ్మ అంటే అన్నదమ్ములు ఎవరు బాధ అనిపించిందా? కొంతమంది నాకు ఎక్కువగా అంటే రాఖీ పౌర్ణమి ఇలా కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా, అప్పుడు అన్న లేడు తమ్ముడు లేడు అని చాలా ఫీల్ అవుతుంటా. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక హస్బెండ్ వల్ల కూడా అన్ని నార్మల్ అయిపోయినాయి. అంతకుముందు అయితే మరీ ఎక్కువగా ఫీల్ అయిపోయేదాన్ని నేను. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే ఆ రోజు మొత్తం నేర్చుకుంటూ ఉండేదాన్ని. నాకు అందరూ తమ్ముడు ఉంటే బాగుండు అని. ఇప్పటికీ కూడా నేను ఊరికి వెళ్ళాను, రాఖీ పౌర్ణమి వస్తే ఊరికి వెళ్ళాను. నచ్చదు ఆ రోజు, అసలు ఆ ఊర్లోనే ఉండలేను, నచ్చదు అసలు. ఎవరికి కట్టాలన్నా కూడా ఎవరున్నా కూడా 2 రోజులు అన్న అంటే చెల్లి అంటారు కానీ కడుపులో పుట్టినంత ఇది ఉండరు కదా. సో ఆ ప్రేమలు వేరు కాబట్టి కొంచెం బాధపడుతూ ఉంటా. అన్న లేదు తమ్ముడు చేస్తుంది చాలా. సో ఎందుకంటే మీకు మంచి బ్రహ్మాండమైన కొడుకు పుట్టారు. ఇంకా మీ హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు. సో పర్లేదు మళ్ళీ ఏం దాని గురించి ఆలోచించి మనం ఇంకా డిప్రెస్ అయ్యి బాధపడే బదులు ఇంత మంచి హ్యాపీ లైఫ్ ఉంది. ఇప్పటి నుండి అయితే ఎన్ని రోజులు పడ్డ బాధ ఉండొచ్చు కానీ ఇప్పటి నుంచి మంచి హ్యాపీ లైఫ్ ఉంది. మంచిగా బయటకు వస్తున్నావు, మంచి మంచి పాటలు పాడుతున్నావు, నెక్స్ట్ రోజు కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. సో ఇది హ్యాపీ ఉంచుకోమ్మా. ఎందుకంటే అఫ్కోర్స్ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చెల్లె కానీ ఒక అక్కకి కానీ సపరేట్ గా అన్నదమ్ములతో జరుపుకునే పండుగ అంటే రాఖీ మాత్రమే. సో పర్లేదమ్మా, నీకు గొడవకుంటే తమ్ముడు అన్న లేకపోయినా కానీ బయట మా లాంటి చాలా మంది ఉన్నారు. సో ఏం ప్రాబ్లం లేదమ్మా, మా లాంటి చాలా మంది ఉన్నారు మీకు. సో అమ్మ ఇంకా ఏ పాట పాడదాం అనుకుంటున్నా? ఇంకేమైనా పాట పాడదాం? మనసు ఎంత సవరించిన మల్లెప్పటులాయింది నీ బెంగదీరగా సుస్తాయి నీ నుండే సూది మందులు తింటేనే గాబురంగా నాకు నచ్చ చెబుతున్నా నీ మత్తు విడవాలాయే ఏ పొంటే కాపొంటే విను తెలుసుకుంటుంటేనే అపానం నిలవాలాయే వద్దన్న వినకుండా ముద్దైన వినకుండా గుమ్మాన నా మనసు ఏలాడే నీ కొరకు ఏమి చేద్దు నేను ఓ బావా ఎందు పోదు నేను దారుల్లో దొరలాంటి నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను తోవల్ల నీ సూపు కళ్ళల్ల నీ రూపు ఏ పొద్దు నేను చూస్తాను నీ బింగ వీరగా సుస్తాయి నేనుండి సూది మందులు తింటేను.
బాగుందమ్మా, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం అమ్మా నేను పాట వినడము. సో ఇది చాలా ఇంటర్వ్యూ చేశాను, నేను కూడా చాలా పాటలు విన్నాను, కానీ ఈ పాట చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడావు. ఈ అంటే ఎప్పుడు ఉండమ్మా, అంటే ఈ పాటలన్నీ నువ్వు మామూలుగా రాసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, లేకపోతే వింటూ వింటూ ఉంటాను, వింటూ ఉంటా. కొన్ని సాంగ్స్ ఏమన్నా కొంచెం లెంత్ ఉంటే దాన్ని రాసుకొని అయినా కూడా ప్రిపేర్ అవుతుంటా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. సో అంటే ఎప్పుడు దాకా చదువుకున్నాము, ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ చేసిన, ఇంటర్ కంప్లీట్ చేసిన, డిగ్రీ ఇప్పుడు చేస్తున్నాను. సో నిజంగా అమ్మా, మీ హస్బెండ్ కి హ్యాస్ చెప్పుకోవాలి. ఎవరైనా కూడా చెల్లె ముందు ఒక మాట ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, పెళ్లి అయిన తర్వాత మన లైఫ్ అయిపోయింది, నా గోల్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాను, కానీ నా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నా, ఇంటికి బయటకు వస్తున్నా చెప్పేసి మీ హస్బెండ్ నిజంగా హ్యాస్ చెప్పుకోవాలి. మీ దగ్గర నేను కూడా తెలిసాను, చూడడానికి అనిపించింది, చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చింది హస్బెండ్ చూసిన తర్వాత, మంచిగా అనిపించింది. ఇటువంటి హస్బెండ్ ఉండాలి ఏ చెల్లెకైనా అని చెప్పేసి అనిపించింది. చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు మీ హస్బెండ్కి. నా తరఫున కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి సునీల్ గారు మీకు. చెల్లెకి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు నుండి ఇప్పుడైనా నేనున్నలే, ఇంకా నువ్వు బయటకు వెళ్ళని చెప్పేసి మీరు అనడము, ఒక మీరు హస్బెండ్ అని చెప్పేసి అనకుండా కూడా ఒక సపోర్ట్ లాగా, ఒక నాన్నలాగా కూడా మీకు సపోర్ట్ ఉండి చేస్తా ఉన్నాడు, చదివిపిస్తా ఉన్నారు, పాటలు పాడిపిస్తా ఉన్నారు, బయటకు వెళ్ళాలి, బయటకు తీసుకెళ్తా ఉన్నారు. సూపర్ సార్, మీకు హ్యాట్స్ చెప్పుకోవాలి. సో అమ్మ ఇంకే పర్వాలేదు అనుకుంటాను, ఇంకొక పాట పాడేసి మనం ఇంటికి చేసుకున్నాం, ఎందుకంటే నాకు కొంచెం అనిపిస్తుంది నీ గొంతు సో కొంచెం ఇబ్బంది పెట్టదలుచుకున్నాం, కొంచెం ఫీవర్తో నుంచి వెళ్ళే కొంచెం జలుబు ఎక్కుతుంది. సో ఇంకొక పాట ఇంకా లాస్ట్ ఎండ్ చేసేది ఆడపిల్ల గురించి ఆడపిల్ల గురించి. అప్పు సప్పో చేసి కట్ట కాలు కలిచి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోని అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయి అయ్యో దేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలి ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బతుకు అరిటకు సెందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. చాలా బాగుంది. ఈ ఒక్క 2 లైన్లనే మొత్తం బతుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నిజంగా మనం మా పాట పాడుతుంటే చాలా ఎమోషనల్ ఫీల్ పాడుతున్నావు. అంటే ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్, ఇప్పుడు ఈ పాట పాడిన దానికి అసలు నీకు సంబంధం లేదు, ఎందుకంటే కాలయముడు గారు మీ హస్బెండ్ ఎంత బాగా చూసుకుంటాడు మిమ్మల్ని, బయటికి ఏంటంటే హస్బెండ్ కమ్ ఫాదర్ లాగా ఉంటున్నారు మీకు సపోర్ట్ గా, ఇంకా మీకు బ్యాక్ పిల్లర్ లా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు చాలా బాధతో మాట్లాడడం అనిపించింది అమ్మ నాకు, అంటే కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను, నిజంగా చాలా ఎమోషనల్ ఉన్నావు, చాలా బాగా అంటే ప్రతి ఒక్క పాట అర్థం చేసుకుని ఫీల్ అవుతూ పాట పాడుతున్నావు. ఇది మంచి గుణం అమ్మా, ఒక సింగర్ ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ అంటే ఇదంటే చెప్పుకోవచ్చు. చాలా బాగుందమ్మా, నిజంగా అన్ని ప్రతి ఒక్క లిరిక్ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. ఇటువంటి అవకాశాలు ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ అమ్మా, మంచి మంచి పాటలు పాడావు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే మీ హస్బెండ్ గురించి, ఇంట్లో ఫ్యామిలీ గురించి, పల్లెటూరు వాతావరణం గురించి ఇవే పాటలు అయిపోయినాయి. చాలా బాగా వచ్చిందని ఇంటర్వ్యూ, చాలా చాలా బాగా వచ్చింది, నాకు సాటిస్ఫై అయినా, మంచిగా అనిపించిందమ్మా, చాలా బాగా పాడు. చెల్లె మాటలే అంటే పాటలే కాకుండా చెల్లె మాటలు కూడా ఎంతో హృదయాన్ని హత్తుకునేలాగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కనీసం ఒక్కరన్నా మారి పల్లె వాతావరణం సంబంధించిన వాళ్ళైనా కానీ, లేకపోతే అన్నదమ్ములైనా కానీ, లేకపోతే ప్రేమ ఆప్యాయతలు, ఆస్తుల కొట్లాటలో ప్రేమ ఆప్యాయతలు పోతాన్ని కొంచెం వార్తలలో వింటూ ఉంటే, ఇది ఆస్తి కోసం తండ్రిని చంపేసిన కొడుకు, లేకపోతే కొట్లాటలో కొడుకుని చంపేసిన తండ్రి అని చెప్పేసి వింటా ఉన్నాము. ఇది మరీ దారుణం అన్న. ఆస్తులు ఏముందన్న, బొందలగారి మన చెల్లి ఒక పాట పాడేది, బొందలగారిలో ఒక 4 అడుగుల జాగుడు సరిపోద్ది, అంటే ఇంకో పొడుగు ఉంటే 6 అడుగుల జాగా, 6 జాగుడు సరిపోద్ది. దానికోసం పెద్ద పంచాయతీ తలకెళ్ళు కొలుగొట్టుకుని కొట్లాడుకుని ఆప్యాతలు పోయేంత సిచ్యువేషన్స్ మాకొద్దు. సో చెల్లె కూడా మంచి మంచి పాటలు పాడింది, ఈ రోజు మంచి మంచి పాటలు పాడావు అమ్మ, నీకు మంచి అవకాశాలు రావాలి. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్క లిరిక్ నువ్వు అర్థం చేసుకొని ఫీల్ అవుతూ పాడుతూ ఉన్నావు, మంచి క్వాలిటీ అమ్మ అది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇంకా మంచి మంచి ఆఫర్ రావాలి నీకు. ఇప్పటికి వస్తున్నాయి చెల్లె, ఇప్పుడు కొంచెం డేట్స్ కూడా కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది చెల్లె ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి రావడం కోసం. సో ఇంకా ఇంకా బిజీ కావాలి నువ్వు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అండి సునీల్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుందండి. ఇటువంటి చెల్లెకి సపోర్ట్ ఉంటూ మీకు బ్యాక్గ్రౌండ్ లో మీరు నేనున్నాను, నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. ఇలాంటి హస్బెండ్ చాలా మందికి ఆదర్శంగా నిలబడాలి. సో అమ్మ ఇంకొకటి అమ్మ, లాస్ట్ ఒకటి, సో మీ అమ్మాయి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పోషించి హస్బెండ్ లేని పరిస్థితి, ఏం పనిచేయని సిచ్యువేషన్ ఉన్నా కూడా అమ్మనే నిజంగా భార్యలా కష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసిందంటే, ఎందుకంటే చూస్తూ ఉన్నాం తండ్రి తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నా కూడా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇంత కష్టపడాలని తెలుసు. మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది, నాకు కూడా ఒక సిస్టర్ ఉంది. సో నేను కూడా చూస్తూ ఉంటారు కదా చుట్టుపక్కల. అటువంటిప్పుడు మీ అమ్మ ఒక్కతే కష్టపడి మిమ్మల్ని ఇచ్చింది. ఇంకా మీరు కూడా అన్ని ఆలోచించుకొని పెరిగారు కాబట్టి మీకు కూడా చాలా కృతజ్ఞతలు, మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా.
సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అడగడంతోనే ఇంటర్వ్యూ ఇచ్చి మంచి మంచి పాటలు పాడినందుకు మరొకసారి నా తరఫున మన ఛానల్ తరఫున నీకు మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.